మా పార పని, మా మట్టి పని, మా రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశంలో ప్రతి ప్రాజెక్టు మేం కట్టినాం. బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు, శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు మా చెమట లేకుండా, మా రక్తం దార బొయ్యకుండా కట్టిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అని చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా. మరి ఇవాళ నేను అడుగుతున్నా, 10 ఏళ్ళు 2 లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిన నువ్వు మా పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు? మా కల్వకుర్తిని ఎందుకు పడావు పెట్టినవు? మా భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, మా సంపద కొట్లాడిన తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ ఎక్కడికి పోయింది? ఆర్డిఎస్ ప్రాజెక్టు ఎందుకు ఎండిపోయిందని నేను అడుగుతున్నా. ఇవాళ మా ప్రాజెక్టులు నువ్వు ఎండబెట్టబట్టి, ఆనాడు నువ్వు ఎస్ఎల్బీసీ మేము మొదలుపెట్టి 32 కిలోమీటర్లు పూర్తి చేస్తే 10 కిలోమీటర్లలో 2 కిలోమీటర్లు వేసి పడావు పెట్టే 10 ఏళ్ళు పడావు ఉన్న ఎస్ఎల్బీసీ పనులు ఆగిపోవడం వల్ల ఇవాళ కుప్పగూలి 8 మంది ప్రాణాలు పోయినాయి. ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు? ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా? మా ప్రాణాలను, మా ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ రాయలసీమకు నీళ్లు తరలించకపోతుంటే గుడ్లు అప్పగించి చూస్తున్నావు కదా. రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదా? ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు పొక్క పెద్ద చేసి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు తండ్రి నీళ్లు తీసుకుపోయాడు. ఇవాళ కొడుకు ముఖ్యమంత్రి అయినాక ప్రగతి భవన్లో పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పునాదులేసింది నువ్వు కాదా? ఆలోచన, కర్త, కర్మ, క్రియ, రాయలసీమ లిఫ్ట్ చంద్రశేఖరరావు వేసిన పునాది రాయి. అంతెందుకు మిత్రులారా, నేను గుర్తు చేయదలుచుకుని ఇక్కడున్న మా యువకులకు, రాయలసీమ పోయిండు, రోజమ్మ ఇంటికి పోయిండు, రొయ్యల పులుసు తిన్నాడు. ఏమన్నాడయా? రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తాన్న సన్నాసోడేవాడని నేను అడుగుతున్నా. రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తింటేనే రాయలసీమను రతనాల సీమ చేయాలన్న చంద్రశేఖరరావు మా పాలమూరు, వరంగల్, కరీంనగర్ నుంచి వలస వచ్చిన నిన్ను హక్కున పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీకి పంపిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినవు. మరి మాకెంత చేయాలో నువ్వు? ఇవాళ నిన్ను ఎంపీగా గెలిపించినందుకు నీ చర్మం వచ్చి మా పాలమూరు బిడ్డలకు చెప్పులు కుట్టించినా కూడా అది తక్కువనే అవుతుంది. నువ్వు పాలమూరు ద్రోహివి. కృష్ణానది జలాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్, రాయలసీమ కొల్లగొట్టకపోతుందంటే 100% దుర్మార్గుడివి నువ్వు. ఈ రోజు 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఆంధ్రకు తీసుకుపోయినని సంతకం పెట్టిన దుర్మార్గుడివి. ఇవాళ సంతకమే తెలంగాణ రైతాంగానికి యమపాశమై ఈరోజు మా ప్రాణాలను బలిగొనే పరిస్థితి వచ్చింది. అందుకే ఇవాళ ప్రాజెక్టుల మీద, నీళ్ల మీద పడావు పడ్డ పాలమూరు మీద, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి, పుట్టింది అచ్చంపేట్ల, పెరిగింది వనపర్తిలా, గెలిచింది కొడంగల్ల, ఈ పాలమూరు రుణం తీర్చుకోనికనే తెలంగాణ ముఖ్యమంత్రినైనా మా నారాయణపేట కొడంగల్ మక్తల్ ప్రాజెక్టు ప్రారంభిస్తే కేసులేసి అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావు. ఎస్ఎల్బీసీని పడావు పెడితే పని చేయాలంటే అడ్డం వచ్చి పండుకుంటున్నావు. ఇవాళ మా పాలమూరును పడావు పెట్టిందే నువ్వు చంద్రశేఖరరావు. నిన్ను నమ్మినందుకు మమ్మల్ని నట్టేట ముంచినవు. వెనకటికి పెద్దలు చెప్పినట్టు నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రెలేనని ఇవాళ చంద్రశేఖరరావు నమ్ముకున్నందుకు పాలమూరు జిల్లా ఎడారిగా మారింది. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది కదా. మీరందరు కలిసి మేఘారెడ్డి, నన్ను, మల్లురవిని, బట్టి విక్రమార్క గారిని, మధుసూదన్ రెడ్డిని, రాజేష్ను, శంకర్ను ఆశీర్వదించి 5 ఏళ్ల కోసం అధికారం ఇస్తే ఏడాది కాకముందే మమ్మల్ని దిగిపోమంటారు. ఇది న్యాయమా? ఒక్కసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ళు మీరే కదా దోసుకున్నది, 10 ఏళ్ళు పాలించింది మీరే కదా, 10 ఏళ్ళు ఏలుకున్నది మీరే, దోసుకున్నది మీరే, 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించింది మీరే. ఒక పాలమూరు రైతు బిడ్డ నల్లమల్ల ప్రాంతం నుంచి తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేరా? మీరు, మీ కొడుకులు, మీ మనవళ్ళు మీరు ఏలనిక్క పుడితే మేమేమో ఇవాళ బిచ్చమెత్తుకోవడానికి పుట్టినమా అని నేను అడుగుతున్నా. మీలాగా మేము చదువుకోలేదా? మీలాగా మాకు తెలివితేటలు లేవా? మీలాగా మేము పరిపాలన చేయలేమా? మా పాలమూరులకు శక్తి లేదా? ఈ దేశమే కాదు ఈ ప్రపంచాన్ని నడిపించగలిగిన శక్తి నా సోదరులకు, నా సోదరిమణులకు ఉంది. చంద్రశేఖరరావు, నువ్వు అనుకుంటున్నావేమో బిడ్డ పాలమూరోడు అమాయకుడని. మాది అమాయకత్వం కాదు, మాది మంచితనం. మా మంచి